వారి పేరే దీనికి సముచితంగా ఉంటుందని భావించి ఈరోజు జయశంకర్ సార్ పేరు మనం యూనివర్సిటీకి పెట్టుకున్నాం. దీని మీద పాపం ఆంధ్ర మిత్రులకు చాలా కుళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ మనసు బాధపడతాను. అబ్బా తెలంగాణలో తెలంగాణ చేసుకుని వాళ్ళ సంస్థలు వాళ్ళు విడదీసుకోవట్రి, వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకోవట్రి అని వాళ్ళకి పెద్ద బాధ. ఏం చేసినామంటే నాకు అర్థం కాదు. తెలంగాణకు జయశంకర్ సార్ని మించిన గొప్పోడు ఇంకెవడు ఉన్నాడా? ఓ గొప్ప మహామనిషి పేరు దీనికి పెట్టుకున్నాం. ఇది మా సంస్థ, మా యూనివర్సిటీ, బాధ్యత మేము పెట్టుకున్నాం. మీకెందుకు ఏడుపు నాకు అర్థం కాదు. ఇంకా నేను ఈ వేదిక ద్వారా ఇలా ఆంధ్ర మిత్రులకు చెప్తాను, ఇది ప్రారంభం మాత్రమే. చాలా మార్చేటి నీ హైదరాబాద్లో. మాకు అక్కర్లేని పేర్లు, మాకు అక్కర్లేని విగ్రహాలు, మాకు కానటువంటి, మాకు తెలియనటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మాకెందుకంటే నాకు అర్థం కాదు. మా జిల్లాలకు వెళ్ళి తల్లిదండ్రులు ఏదైనా పిక్నిక్ వచ్చిన పిల్లగాని తీసుకొని పోతుంది, ఇది ఎవరిది బాపు అంటే మా బాపుకే తెలియకపోయి నీకేం చెప్పాలి? గా విగ్రహం మాకెందుకు నాకు అర్థం కాదు. వాళ్ళతో మాకు ఏం సంబంధం? మాకు అంటులేని సొంటులేని వ్యక్తులను తెచ్చి గిదే మీ చరిత్ర అనుకోమని ఇన్ని రోజులు మీరు సాగించారు, కానీ ఇక సాగది. తెలంగాణ మాది మాకు అయింది. ఇప్పటికైనా ఆంధ్ర ముఖ్యమంత్రికి, ఆంధ్ర మంత్రులకు, ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర మేధావులకు నేను ఒక మంచి మాట చెప్తా ఉన్నా పెద్ద మనసుతోని. మీ బతుకు మీరు బతకండి, మా బతుకు మేము బతుకుతాం. ఎందుకు రోజు పొద్దున్న లేస్తే పంచాయతీ పెడతామంటే మేము ఎంతకంటే అంత తంగామత్ అంటే జంగామత్. కొట్లాడకు తెలంగాణ ఎప్పుడు తయారై ఉంటుంది. తెలంగాణ బతికే పోరాటం. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే నేటి దాకా మేమేనా భయపడలేం పోరాటానికి? దాకంటే గాందాకా మేము కూడా రెడీగానే ఉంటాం. కానీ మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్, ఇద్దరికి కూడా మంచిది కాదు. మధ్యలో పాపం అధికారులు నలిగిపోతారు, ఇతర ప్రజలు బాధపడతారు. కాబట్టి చట్టం ప్రకారం, పద్ధతి ప్రకారం మీది మీరు మెదులుకొని మాది మేము మెదులుకుంటాం. దానికి కూడా ఒక ఇష్యూ చేస్తారు, ప్రతిదానికి ఒక ఇష్యూ చేస్తారు. ఇది సంస్థ బాధ్యత 10th షెడ్యూల్లో ఉన్నది. 10th షెడ్యూల్ ప్రకారం దీన్ని మేము ఏడాది లోపల చేసుకోవాలి. చట్టం ప్రకారం మేము ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం. మీరు మీ విశ్వవిద్యాలయం ఆంధ్రలో బ్రహ్మాండంగా పెట్టుకోండి, మిమ్మల్ని మేము వద్దంటున్నామా? డబ్బులు చదువుకుంటామంటే మీకు 15% సీట్లు ఇవ్వాలి, చట్టం ప్రకారం సీట్లు ఇస్తాం బాధ్యత. మీ పిల్లల పేరు మీద కట్టుకోవాలి, మా పిల్లల పేరు మేము కట్టుకుంటాం, అంతే కదా. డబ్బున మా ఓనికి ఏమన్నా ఆంధ్రాలో దొరికితే కూడా మేము కట్టుకుంటాం ఫీజు. ఇక్కడ మీ ఓన్ సీట్ దొరికితే మీరు కట్టుకోండి. దీనిలో కూడా వద్దాయిగా, ఇది కూడా ఇబ్బంది ఏమన్నది. ఇప్పుడు దీనిలో ఏమైనా పంచాయతీ ఉన్నదండి? ఏమైనా తప్పున్నదా? ఇంట్లో ఒక పక్కకేమో మేము రోజు 1,50,000 కోట్లతో సింగపూర్కి పోటీగా రాజధాని కడతామంటారు. పిల్లల ఫీజులకు బడి ఫీజులు కడతానికి చేత కదా మరి? సింగపూర్ కట్టొస్తుంది ఆంధ్రాలో, కానీ బడి ఫీజు కట్టరాదు. ఎక్కడ విచిత్రం ఇది నాకు అర్థం కాదు. ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే మనం పట్టించుకునే అక్కర్లేదు. ఇక అప్పుడు కొట్లాటప్పుడు, ఉద్యమం అప్పుడు ఎట్లా మాట్లాడిందో ఇప్పుడు పాపం ఇంకా కూడా కొంతగా చింత తెచ్చిన పులుపు చావాలని మాట్లాడుతున్నారు. కానీ అవేమి సాగాయి నేను చెప్తున్నాను. అనవసరంగా ఆంధ్ర నాయకులారా, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర మంత్రులారా, మీ యొక్క పిచ్చి పనులు బంద్ చేసుకోండి. మీ మానాన మీరు ఉండండి, మా మానాన మేము ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. మీ రాష్ట్రాన్ని మీరు బ్రహ్మాండంగా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు జోరుగా మాట్లాడిన మాత్రం అభివృద్ధిలో పోటీపడని దమ్ముంటే రైపు మాత్రం పోటీపడ అభివృద్ధిలో గా పని చెయ్యి. ఇలా మేము చెప్తున్నాం, నువ్వు తెలంగాణలో రాజ్యం చేయరాదు అన్నట్టు ఎకసక్కాలు మాట్లాడు. మేము మాట్లాడుతున్నాం. ఇలా దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి, ప్రజలకు మంచి పనులు చేయడంలో పోటీ పడండి. మీ రైతాంగానికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి గొప్ప రైతులను తయారు చేసుకోండి. అట్లా చేసుకోండి. కానీ ఇక్కడ తెలంగాణలో పొద్దున్న ఈడో పంచాయతీ పెడతాం, కయ్యం పెడతాం అంటే మీకు మంచిది కాదు, ఇవాళకి మంచిది కాదు. మేమేం పట్టించుకోం మీ బొబ్బ. అందువల్ల మీ మానాన మీరు ఉండండి, మా పని మమ్మల్ని చేసుకొని అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.